కామెర్లతో చనిపోయిన విద్యార్థులకు నష్టపరిహారం సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారని అన్నారు మంత్రి గుమ్మడి సంధ్యారాణి. స్టూడెంట్స్ హెల్త్ పై రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం గురుకుల విద్యార్థులు కామెర్లతో బాధపడుతూ విశాఖ కేజీహెచ్లో చికిత్స పొందుతున్న వారిని మంత్రి సంధ్యారాణి పరామర్శించారు. కామెర్లతో బాధపడుతున్న వారికి కేజీహెచ్లో వైద్యం అందించామని, ప్రస్తుతం మరికొందరు చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రభుత్వం అన్ని గురుకుల పాఠశాలలో ఆర్ఓ వాటర్ ప్లాంట్లతో పాటు మౌలిక సదుపాయాల కల్పనకు 90 కోట్ల నిధులు మంజూరు చేసిందన్నారు. ప్రస్తుతం 6 విద్యార్థినులు కేజీహెచ్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని, త్వరలోనే పిల్లలు కోలుకుని డిశ్చార్జ్ అవుతారని అన్నారు. వాళ్ళు వేలాది మంది చనిపోయారు. ఒక్కరికైనా హాస్టల్స్ లో పిల్లలకి ఒంట్లో బాగలేకపోతే గాడిదలు కాసినట్ట. ఇంతకుముందు 5 సంవత్సరాలు అదే చేశారా? నాకు తెలియదు ఆ విషయం. ఎందుకంటే ఇంతకుముందు 5 సంవత్సరాల్లో 118 మంది పిల్లలు చనిపోయారు. ఒక్కరోజైనా ఎవరైనా పలకరించడానికి వెళ్ళారా? ఒక్కరోజైనా చూడడానికి వెళ్ళారా? ఆ మహానుభావుడు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు కరోనా వచ్చింది మీ అందరికీ తెలుసు. లక్షలాది మంది, వేలాది మంది, లక్షలాది మంది హాస్పిటల్స్లో ఉండేవాళ్ళు వేలాది మంది చనిపోయారు. ఒక్కరికైనా కరోనా అంటే ఆయనకి ఏదో అంటుకుంటుంది, ఆ ప్యాలెస్ నుండి బయటకు రాలేదు. కనీసం హాస్టల్స్ పిల్లలు ఎవరైనా చనిపోయేటప్పుడు ఇన్ని మాటలు మాట్లాడారు వచ్చి కొంతమంది మాజీ శాసనసభ్యులు. వాళ్ళ నియోజకవర్గాల్లో చనిపోయినప్పుడు ఎప్పుడైనా పలకరించడానికి వెళ్ళారా? ఒక్కరినైనా. అంటే ఎక్కడైనా ఒక ఇన్సిడెంట్ జరిగితే ఆ పిల్లలు ఎలా కోలుకోవాలి, వాళ్ళకి ఆరోగ్యం ఏ విధంగా బాగు చేయాలి, వాళ్ళకి ఏ విధంగా ఫెసిలిటీస్ కల్పించాలి అని నాకు సూచనలు సలహాలు ఇస్తే నేను తీసుకుంటాను, ఖచ్చితంగా తీసుకుంటాను. ఎందుకంటే నాకే అన్ని తెలుసు అని నేను చెప్పడం లేదు. ఖచ్చితంగా ఏదైనా ఒక మంచి ఆలోచన, మంచి సలహా ఇస్తే తీసుకుంటాం. కానీ పిల్లల ఆరోగ్యం అక్కడ బాగలేకపోతే ఇక్కడికి వచ్చి రాజకీయం చేస్తున్న వాళ్ళని ఏమనాలో నాకు అర్థం కాలేదు. ఈరోజు పిల్లలందరూ ఆ భగవంతుడి దయ వల్ల వాళ్ళ గోలు తగలకుండా, వీళ్ళందరూ గోలు తగలకుండా ఆ భగవంతు దయ వల్ల పిల్లలందరూ క్షేమంగా, అందరూ చక్కగా పిల్లల్లోకి సురక్షితంగా అందరూ కూడా చేరుకుంటున్నారు. ఈరోజు అలా భారత్పురం హాస్పిటల్లో ఉన్న పిల్లలందరూ కూడా సగానికి సగం పైగా అందరూ కూడా వెళ్ళిపోయారు. కొంతమంది పిల్లల్ని వాళ్ళ పేరెంట్స్ రిక్వెస్ట్ మీద ఇంటికి వస్తే మళ్ళీ పిల్లలు కొంత ఫుడ్లో ఎన్ని తింటాం కానీ అట్లాంటివి ఉంటాయని ఒక 2 రోజులు ఎక్స్ట్రా ఉంచమని పేరెంట్స్ కూడా అడగడం వల్ల 2-3 రోజులు కాదు 1 వీక్ ఉంచమన్నా ఉంచండి, పిల్లలకు పూర్తి ఆరోగ్యం అయిన తర్వాత